తెలుగు నేలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద జయంతి వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్నశ్రీను హాజరై రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తన జీవితాన్ని అంకితం చేశారని, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దార్శనికుడని స్మరించుకున్నారు. అచంచల నిబద్ధత, నిస్వార్థ సేవకు వైఎస్ఆర్ చిరకాలం గుర్తుంటారన్నారు. ఆయన అందించిన సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు కూడా అమల్లోకి తెచ్చాయని తెలిపారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనసాగిస్తూ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా గత 5 ఏళ్ల పాలనలో ఎంతో సంక్షేమాన్ని అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. నాతో పాటు అనంతపురం మండలానికి సంబంధించిన వివిధ ప్రజాప్రతినిధులు అందరం కూడా పెద్ద ఎత్తున హాజరై వారికి ఈరోజు ఘన నివాళులు అర్పించాం. రాజశేఖర రెడ్డి గారు ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రపంచంలో ఉన్న తెలుగువాడు అందరూ కూడా గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి కారణం వారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా చేసిన, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలి, సామాజికంగా బయటకు వచ్చిన కార్యక్రమాలు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆరాధ్యుడు. వారి ద్వారా అనేక మంది పేదలు చదువుకోలేక కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఇవాళ అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో ఈరోజు అనేక మంది మా తరవంతా కూడా చాలామంది ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా వివిధ ఉద్యోగాల్లో ఇవాళ పెద్ద ఎత్తున ఉన్నారంటే ఆ రోజు పేదలకు విద్యను అందించిన ఆరాధ్యుడు. ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పెద్దింటి వాడే కాదు బతకడానికి, నువ్వు కూడా నిండు 100 ఏళ్ళు బతుకుతావని చెప్పి పేదవాడికి కూడా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోని అనేక మంది ముఖ్యమంత్రులు ఈరోజు ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి ఇవాళ ప్రతి రాష్ట్రంలో కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఇలాంటి పథకం ఉండాలి, ఇలాంటి పథకం ద్వారా పేద ప్రజలకు మంచి జరుగుతుందనే ఆరాధ్యుడు రాజశేఖర రెడ్డి. సంక్షేమానికి వారధిగా ఉంటూ తన తనయుణ్ణి మన అందరికీ ఇచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఒక సంక్షేమ కార్యక్రమాలకి ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో సంక్షేమం అంటే చూపించి ఇవాళ ఆర్థికంగా, సామాజికంగా ప్రతి కుటుంబాన్ని తీసుకొచ్చిన ఘనత వారి తనయుడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ 1 సంవత్సర కాలం మాత్రమే కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ సంక్షేమ పాలన పక్కదారి పట్టించారు, ఆరోగ్యశ్రీని పక్కదారి పట్టించారు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను పక్కదారి పట్టించారు. కాబట్టి ఇవాళ సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకమైంది అంటే ఈ రాష్ట్రంలో సంక్షేమం కావాలి, సంక్షేమం ద్వారానే ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఏకైక నమ్మిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి తన వారసత్వాన్ని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తీసుకొని ముందుకు పోయారు. వారు ఘన నివాళులు అర్పించడమే మన బాధ్యత కాదు, వారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లిన రోజే నిజమైన వారసులుగా, నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసుల వైఎస్ఆర్ పార్టీగా గర్వంగా ముందుకెళ్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.